जय हो। తప్పులు వెదకటాన్నే ఈకలు పీకడం అంటున్నారు. ఈకలంటే మన సమాజానికి ఎందుకో చిన్నచూపు ఉంది. కానీ ఉత్తరప్రదేశ్లో ఆ యువకుడికి మాత్రం ఆ విషయంలో ముందు చూపు ఉంది. టెక్స్టైల్ డిజైనింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన రాధేష్ విభిన్న ఆలోచనతో వినూత్న వ్యాపారవేత్త అయ్యారు. కోడి ఈకలతో బంగారం పండించుకుంటూ వ్యర్థాలకు ఓ అర్థవంత పరిష్కారం చూపుతున్నారు. అందమైన ఊహలెన్నో వస్తూ ఉంటాయి. సృజన మేళవించి వాటికి రెక్కలు తొడిగితే అచ్చం ఈ ఉత్తరాది వ్యాపారవేత్త రాధేష్ అగ్రహారి ఆవిష్కారాల్లో ఉంటాయి. కొందరికి అంతర్లీనంగా సృజనాత్మకత ఉంటుంది, కానీ ఉపయోగించాలంటే చొరవలేక వెనుకంజ వేస్తారు. మరికొందరు రాధేష్లా ధైర్యంగా ముందుకు సాగుతారు. పనికిరావని పారవేసే కోడి వ్యర్థాలతో కొత్త ఆవిష్కారాలు తీసుకొచ్చారు. मैं एक गुप्ता फैमिली से बिलोंग करता हूँ, मतलब बढ़िया फैमिली है, तो हमारे यहाँ कोई चिकन खाता नहीं है. तो నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుండగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్ IICD నాకు బాధ్యతను అప్పగించింది. ఆ సమయంలో నేను ఆహార వ్యర్థాల గురించి తెలుసుకున్నాను. శాకాహార వ్యర్థాలు, మాంసాహార వ్యర్థాలపై విషయాలు అర్థమయ్యాయి. ఈ నేపథ్యంతో నాలో ఓ కొత్త ఆలోచన మొగ్గు తొడిగింది. వాటితో పెయింట్ వేసే బ్రష్ల తయారీ సాధ్యాసాధ్యాలను పరిశీలించాను. ఈ ఆహార వ్యర్థాలు పీచు లక్షణాలు కలిగి ఉన్నాయో లేవో పరీక్షించే పని చేపట్టాను. वहीं पे इंस्पिरेशन आया कि कैसे इस कचरे पे काम किया जाए, और सबसे पहले मैंने इसका पेंट ब्रश बनाया, देखा कि इसमें फाइबरस क्वालिटी है कि नहीं. రాధేష్ స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్. మొహాలీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో డిగ్రీ చదివారు. తరువాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్ అండ్ డిజైన్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయింది. వ్యర్థాల నిరోధానికి కొత్త పరిష్కారాలు సూచించాలని ఆనాడు తరగతి గదిలో ప్రొఫెసర్ విసిరిన సవాలుకు జవాబు చెప్పేదాకా నిద్రపోలేదు. ఒక ప్రాజెక్టును ప్రారంభించారు. అదే కోడి వ్యర్థాల నుంచి వినూత్న ఆవిష్కారాల ప్రాజెక్టు. पहली बेसिक नीड है कि रोटी, कपड़ा और मकान. तो ये था कि మన దేశంలో ఆహారం, ఆవాసం, ఆచ్ఛాదన ఇవే కనీస అవసరాలు. జనాభాలో 77% ప్రజలు కోడి మాంసం తింటారని ఓ అంచనా. ఇందువల్ల కోడి వ్యర్థాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇదో సంక్లిష్ట సమస్య అయ్యింది. వీటితో పర్యావరణానికి కలిగే హానితో ఏటా ఎందరెందరో బలైపోతున్నారు. నేను CCIDలో ఉండగా దీనిపై పనిచేశాను. వ్యర్థాలతో పీచు, దాని నాణ్యత అంశాలపైన పరిశోధన సాగింది. ఇందులో భాగంగా పెయింట్ బ్రష్ తయారు చేశాను. कैसे इस कचरे पे काम किया जाए, और सबसे पहले मैंने इसका पेंट ब्रश बनाया, देखा कि इसमें फाइबरस क्वालिटी है कि नहीं. 2017లో రాధేష్ తన ప్రణాళికల ఆచరణకు ఓ సంస్థను స్థాపించారు. అదే ముదిత రాధేష్ ప్రైవేట్ లిమిటెడ్. దేశంలో గిరిజన మహిళల జీవితాలకు సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ఈ వినూత్న సామాజిక సంస్థ ఏర్పాటైంది. కోడి వ్యర్థాలను ప్రత్యేక పద్ధతిలో పారవేసి పర్యావరణ హానిని నిరోధించే పనులకు శ్రీకారం చుట్టింది. కోడి ఈకలతో నూలు దారాల తయారీ ఇందులో ముఖ్యాంశం. तो उसमें जो अगर 65% कचरा, 45 से 65% जो भारत की नदियां हैं वो पॉल्यूटेड है. మన దేశంలో 45 నుంచి 65% వరకు నదులు కలుషితమవుతున్నాయి. ఇందులో 32.17% ఆహార వ్యర్థ కాలుష్యమే. నా ప్రధాన లక్ష్యం ఆహార వ్యర్థాలు జలవనరులలో చేరకుండా నిరోధించడం. మేము ఈ వ్యర్థాలను సేకరించి 27 సహజ సిద్ధ ప్రక్రియలతో శుద్ధి చేశాం. ఈకలు తొలగించటం, ఇతర వ్యర్థాలను ఎరువుగా మార్చటం లాంటి పనులను చేపట్టాం. కోడి ఈకలతో దారాలను తయారు చేశాం. ఈ దారాలు మేకలు, గొర్రెల ఉన్ని కంటే 10 ఇంతలు మృదువుగా, మన్నికగా ఉన్నాయి. మేము జల్వార్లో 1200 శ్రామిక మహిళలకు శిక్షణ ఇచ్చాం. మా ఉత్పత్తులు మన దేశం సహా యూరప్, అమెరికాలో ఆదరణ పొందాయి. ट्रेनिंग करी, और तो अभी हमारा ये प्रोडक्ट है जो US में, यूरोप में और इंडिया की कई कंपनीज हैं जहाँ पे जाता है. తన పరిశోధనలతో రాధేష్ కు దేశంలో రోజూ పోగుపడే కోడి మాంస వ్యర్థాలతో ఆదాయం తెచ్చే ఆలోచన వచ్చింది. కోడి ఈకలను సహజ సిద్ధ పీచు పదార్థంగా మార్చి దారాల తయారీని చేపట్టింది. సాధారణ నూలు కంటే 10 రెట్లు వెచ్చగా, శుతిమెత్తగా, సాగే గుణంతో ఉండే నూలును కోడి ఈకల నుంచి అభివృద్ధి చేసింది. ఈ ఆవిష్కరణతో గిరిజన మహిళలకు ఉద్యోగావకాశాలు వచ్చాయి.
ఆహార వ్యర్థాలతో వచ్చే అనర్థాల నిరోధానికి పరిష్కారం లభించింది. కర్బన ప్రభావం నుంచి విముక్తి, ఆహార వ్యర్థాలు పేరుకుపోయి వాయువులతో దుర్వాసన లాంటి సమస్యలకు పరిష్కార మార్గం ఆవిష్కారమైంది. हमारा ये प्रोडक्ट है वुलन प्रोडक्ट है, तो उन महिलाओं को रोजगार देना के लिए अभी हम ये चाहते हैं. మా ఉన్ని ఉత్పత్తులు మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాయి. వీటిని విదేశాలకు ఎగుమతి చేయాలని, అక్కడ ప్రదర్శనల్లో ఉంచాలన్న ప్రణాళికను తయారు చేస్తున్నాము. 13 ఏళ్లుగా దీనిపైనే పనిచేస్తున్నాం. అయితే ఇవే ఉత్పత్తులను మేము మన దేశంలో కాకుండా విదేశాల్లో చేపట్టి ఉంటే మరింత విజయవంతమయ్యేవి. ఇక్కడ పరిశుభ్రత, పారిశుధ్యంపై మాట్లాడతారు కానీ అందుకోసం పనిచేసే వ్యక్తికి మాత్రం అంతగా మద్దతు లేదు. कहते तो है स्वच्छता पे काम हो रहा है, बट जो स्वच्छता पे काम करता है उस पर ज्यादा सपोर्ट होता नहीं है सर. ముదిత రాధేష్ సంస్థ కోడి ఈకలను శుభ్రపరిచి దీని నుంచి తీసిన నూలు నుంచి వస్త్రాలు తయారీని ఆరంభించింది. ఈ ప్రక్రియకు పేటెంట్ లభించింది. ఈ నూలు దారాలను వస్త్రాలు, కొన్ని ఉపకరణాల తయారీకి ఉపయోగిస్తారు. కోడి వస్త్రం పర్యావరణ పరిరక్షణాస్త్రంగా మారబోతోంది. నదులు, చెరువుల్లో కోడి వ్యర్థాలను పారవేయటం గణనీయంగా తగ్గిపోనుంది. ముదిత రాధేష్ సంస్థ ఆవిష్కరించిన ఈ వినూత్న విధానం ప్రయోజనకారిగా మారింది. ఇదో సామాజిక బాధ్యతగాను నిరూపితమైంది. जैसे कई सारे अवार्ड्स थे, जैसे आप ये स्वच्छता स्टार्टअप अवार्ड है, नेशनल अवार्ड है, जिसमें गवर्नमेंट ऑफ इंडिया की तरफ से हमें ये 25 लाख रुपीस की ग्रांट मिली थी. మా కృషిని గుర్తిస్తూ అనేక అవార్డులు వచ్చాయి. భారత ప్రభుత్వం స్వచ్ఛ అంకుర జాతీయ పురస్కారంతో గౌరవించింది. నగదు బహుమతిగా 25 లక్షల రూపాయలు అందజేసింది. ఇంకా లెక్సస్ డిజైన్ అవార్డు, గ్రాహం బెల్ పురస్కారం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్ అండ్ డిజైన్ నుంచి కృపాల్ షెకావత్ సత్కారం లభించాయి. ఇటీవల ఒక కార్యక్రమంలో 8500 అంకుర వ్యాపార సంస్థలు పాల్గొంటే అందులో టాటా ట్రస్ట్ పురస్కారం మాకు లభించింది. 8,500 स्टार्टअप्स को हमने वहाँ पे बीट किया और हमने बताया कि हम कैसे काम कर रहे हैं. కంపెనీ వ్యవస్థాపకుల దగ్గర దేశవ్యాప్తంగా గిరిజన చేనేత సంఘాల స్థాపనకు పెద్ద ప్రణాళిక ఉంది. ఈ గిరిజన సంఘాలకు కోడి వ్యర్థాల శుద్ధి ప్రక్రియ యూనిట్లను అప్పగిస్తారు. వీరి కోసం శిక్షణ సదుపాయాలు తీసుకువస్తారు. కార్యశాలలు నిర్వహిస్తారు. పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, మహిళా సలహా సంప్రదింపుల సేవలు అందిస్తారు. నమూనాగా ఇలాంటి గిరిజన సంఘ కేంద్రం ఒకటి రాజస్థాన్లో ఏర్పాటైంది. రెండో సంఘాన్ని మధ్యప్రదేశ్లో ఏర్పాటు చేసే ప్రణాళిక ఉంది. ఈ గిరిజన సంఘాలు ప్రత్యక్షంగా 2000 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తాయి. వేలాది కుటుంబాలకు ప్రయోజనం కలిగించే లక్ష్యంతో ఏర్పాటవుతాయి.